దేవుని వాక్యం అంటే ఇష్టం లేకపోవడానికి, తృణీకరించడానికి కారణాలు బైబిల్ ఏం చెప్తుందంటే, మొదటిగా వినుటకు మనసును సిద్ధపరచుకొని వారు, వాక్యమందు సంతోషం లేని వారు తృణీకరిస్తారని ఇర్మియా 6:10 చదువుతాం. రెండవదిగా దిద్దుబాటును అసహించుకునేవారు తృణీకరిస్తారు, కీర్తన 50:17. మూడవదిగా మనసంతా గర్వంతో నిండిన వారు దేవుని మాటను అంగీకరించలేరు. ఇలాంటి వారు దేవుడిని ఎంతో బాధ పెడతారని ఇర్మియా 13:17 చదువుతాం. నాలుగవదిగా సత్యం అడ్డగించేవారు వాక్యాన్ని తృణీకరిస్తారని రోమా 1:18 రాయబడింది. ఐదవదిగా దేవుని మెప్పును కోరక మనుషుల మెప్పును మాత్రమే కోరుకునేవారు దేవుని మాటను తృణీకరిస్తారని యోహాను సువార్త 12:43 ప్రభువు అంటారు. మనకు నిత్య జీవాన్ని, ఇహమందు క్షేమాన్ని కలుగచేసే దేవుని మాటను తృణీకరించడానికి ఈ అంశాల్లో ఏవైనా కారణమైనట్లయితే వాటిని గుర్తించి మారు మనస్సు కోసం ప్రార్థించినట్లయితే దేవుని సహాయంతో మనం వీటిలో నుంచి బయటపడి వాక్యాన్ని అంగీకరించగలుగుతాం.